పుచ్చకాయలు నల్లటి పుచ్చకాయలు అమ్మా, నల్లటి పుచ్చకాయలు 100కి 20 కిలోలు, 100కి 20 కిలోలు. అన్నదాత అలిగిన కన్నెర్ర చేసిన దేశం కడుపు కాలుతుంది. అన్నదాత లేకదా అని అలసుగా చూస్తే మాకు వ్యాపారం తెలుసని రైతు నేరుగా మార్కెట్కొస్తే దళారీ ముసుగేసుకోవాల్సిందే. 6 గాలం కష్టపడి పండించే రైతు మధ్య దళారీల దోపిడీకి గురవుతూనే ఉన్నాడు. అయితే మోసం, దగ ఎలకాలం సాగవు కదా అంటూ ఇప్పుడిప్పుడే రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు రోడ్డు మీదకొస్తున్నారు. ఇందులో రైతుకు లాభం వస్తోంది, వినియోగదారుడు లాభపడుతున్నాడు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని పుచ్చ రైతుల్లో చైతన్యం వెల్లివిరుస్తోంది. రైతులు ఒకరు చూసి మరొకరు పుచ్చకాయలను తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఇటీవల వరకు ఓ రైతు పుచ్చకాయలు కిలో 10 రూపాయల వంతున 100కు 10 కిలోలు విక్రయించిన సంగతి తెలిసిందే. ఇక బుధవారం పొదలకూరు మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన రవీంద్రారెడ్డి అనే రైతు కిలో 5 రూపాయల వంతున 100కు 20 కిలోలు పుచ్చకాయలను విక్రయించాడు. రైతుల్లో వ్యాపారం ధోరణి చూసి ఇప్పుడిప్పుడే దళారీ కూడా వెనక్కి తగ్గుతున్నాడు. పుచ్చకాయలు ఇప్పుడిప్పుడే రైతుల్లో ట్రాక్టర్లు తెచ్చి మార్కెట్లో పెట్టి అమ్ముకుపోతున్నారు. బెంగళూరులో కూడా వేసుకున్నావు, అది కూడా చెప్తాను. 20 కిలోలు అంటే అదో వాళ్ళు వీడియో వాళ్ళు కూడా తీసుకుంటా. ఏం చేస్తావు, రూపాయి రాదు, కిలో 5 రూపాయలు పడుతుంది. ఎంత 100కా? ఎక్కువ 100కు. నల్లటి పుచ్చకాయలు అమ్మా, నల్లటి పుచ్చకాయలు 100కి 20 కిలోలు, 100కి 20 కిలోలు. బాధలు అంటున్నాయంటే తను తప్పేం లేదు కదా.